హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ పేపర్ చూద్దాం. 2022కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పేపర్ ఇది. సో ప్రతి ఎగ్జామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మీరు ఎగ్జామినర్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, ప్రాసెస్ సర్వర్ ప్రిపేర్ అవుతున్నా, ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నా, ప్రతి దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. భూపటలంలోని ఒక ప్రాంతం కుదింపుకు గురి కావడం వల్ల శిలాపొరలలో ఏర్పడే వంపుని ఏమంటారు? భూపటలంలోని ఒక ప్రాంతం కుదింపుకు అంటే కంప్రెషన్‌కు గురి కావడం వల్ల శిలా పటలంలో ఏర్పడే వంపును ఏమంటారు అంటున్నాడు. శిలా పొరలలో ఏర్పడే వంపుని ఏమంటారు అంటే ఫోల్డ్ అంటారు లేదా ముడత అంటారు. ఓకేనా? సో భూపటలంలోని ఒక ప్రాంతం కంప్రెషన్‌కి గురి కావడం వల్ల ఏర్పడేటటువంటి వంపును ఫోల్డ్ అని పిలుస్తారు. భూమి లోపల శక్తుల యొక్క ఒత్తిడి కారణంగా శిలాపొరలు వంగిపోయి ముడతలు పడడాన్ని భౌగోళిక పరిభాషలో ఫోల్డ్ అని పిలుస్తాము. దీనివల్ల ఏర్పడే పర్వతాలనే ముడత పర్వతాలు అంటాం. ఎగ్జాంపుల్‌కి మనకి హిమాలయ పర్వతాలు, అదేవిధంగా ఆల్ప్ పర్వతాలు. ఓకేనా? సో హిమాలయ పర్వతాలు కానివ్వండి, నెక్స్ట్ ఆల్ప్ పర్వతాలు కానివ్వండి, మనకి ఏం పర్వతాలంటే ముడత పర్వతాలు అని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ యోగా దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఏ తేదీన జరుపుకుంటామంటే జూన్ 21న జరుపుకుంటాం. జూన్ 21న జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాము. సో ఈ జూన్ 21కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఉత్తరార్ధగోళంలో పగటి సమయం అత్యంత ఎక్కువగా ఉండేటటువంటి రోజునే మనం ఈ జూన్ 21గా చెప్పుకుంటాం. ఓకేనా? సో అందుకే ఈ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి ప్రారంభించారు? 2015 నుంచి ప్రారంభించారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో కమ్యూనిజం ఆద్యుడు ఎవరు? కమ్యూనిజం లేదా సామ్యవాదం యొక్క ఆద్యుడు ఎవరు అంటున్నాడు. అంటే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్ మనకి భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి మార్గదర్శకుడిగా చెప్తాం. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్‌కు ప్రాతినిధ్యం వహించినటువంటి తొలి భారతీయుడు కూడా ఈయనే. ఓకేనా? సో ఎంఎన్ రాయ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సూఫీ సాధువుల సమాధుల వద్దకు చేసే తీర్థయాత్రను ఏమని పిలుస్తారు? సూఫీ సాధువుల యొక్క సమాధులు లేదా దర్గాలు అంటాం. ఆ దర్గాల వద్దకు చేసేటటువంటి తీర్థయాత్రలను ఏమని పిలుస్తారంటే ఉర్దూ భాషలోను, అదేవిధంగా అరబిక్ భాషలో జియారత్ అని పిలుస్తారు. జియారత్ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి మనం 7000 ఎంసీక్యూస్‌తో పీడీఎఫ్ మెటీరియల్‌ని అందించడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్‌తో 100% సిలబస్‌ని కవర్ చేస్తూ జీకే కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి 100% సిలబస్‌ని కవర్ చేస్తూ మనం ప్రింట్ ఆప్షన్‌తో ఈ మెటీరియల్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియం వారికి కూడా మెటీరియల్ అనేది ఉంటుంది. మీరు జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, ప్రాసెస్ సర్వేకి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామినర్‌కి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ పోస్ట్‌కి ప్రిపేర్ అవుతున్నా చాలా చాలా యూజ్‌ఫుల్ మెటీరియల్. ఇందులో దాదాపుగా 5000 ప్లస్ జీకే క్వెషన్స్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. ఒకవేళ మీరు ఈ మెటీరియల్ గనక చదివినట్లయితే 20 డేస్ నుంచి 30 డేస్‌లో మీ ప్రిపరేషన్‌ని కంప్లీట్ చేయొచ్చు. సో మీరు ఉన్నటువంటి 2-3 మంత్స్‌లో మీరు గనక 4-5 టైమ్స్ ఈ మెటీరియల్ గనక రివైజ్ చేయగలిగితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను, అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం 20+ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఇందులో యాడ్ చేయడం జరిగింది ఈ కోర్స్‌లో. ఈ 20+ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో మీకు 2000 క్వెషన్స్ అనేవి కవర్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి.
10-20 క్వెషన్స్ అనేవి రిపీట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, తప్పకుండా తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్. బావులకు తగినంత నీటిని అందించగలిగే నీటితో నిండిన భౌగోళిక పొరను ఏమంటారు? బావులకు తగినంత నీటిని అందించగలిగే నీటితో నిండినటువంటి భౌగోళిక పొరను ఏమంటామంటే అక్విఫేర్ అంటాం, లేదా అక్విఫైర్ అంటాం. ఓకేనా? భూగర్భంలో నీటిని నిల్వ ఉంచుకొని బోరు బావులు లేదా బావుల ద్వారా నీటిని బయటకు తీయడానికి వీలు కల్పించే ఇసుక, కంకర లేదా శిలా పొరలను అక్విఫైర్ లేదా జలాశయ పొర అని పిలుస్తారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నదుల నీరు మహాసముద్రాలకు చేరకుండా లోతట్టు ప్రాంతాల్లోని సముద్రం లేదా సరస్సులో కలిసే డ్రైనేజీ వ్యవస్థను ఏమంటారు? ఇన్లాండ్ డ్రైనేజీ వ్యవస్థ అంటాం. అంతర్భూభాగ జలపారుదల అని పిలుస్తాం. అంతర్భూభాగ జలపారుదల అని పిలుస్తాము. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భవై అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యం? వెరీ వెరీ ఇంపార్టెంట్. భవై అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యం అంటున్నాడు. అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యంగా చెప్తాం. భవై అనేది రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక సాంప్రదాయక జానపద నృత్యంగా చెప్తాం. ఇందులో నృత్యకారులు తలపై 7-8 కడవలను ధరించి బ్యాలెన్స్ చేస్తూ నాట్యం చేస్తారు. కడవలు అంటే మనకి కుండలు అని చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వార్లీ జానపద చిత్రకళకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? వార్లీ జానపద చిత్రకళకు ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏది అంటున్నాడు. అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర అనేది వార్లీ చిత్రకళకు ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రంగా చెప్తాం. ఇది జానపద చిత్రకళగా చెప్తాం. వార్లీ చిత్రకళ అనేది మహారాష్ట్రకు చెందినటువంటి గిరిజనులు సృష్టించినటువంటి ఒక ప్రసిద్ధ సాంప్రదాయ కళ. వీరు ఎర్రటి మట్టి గోడలపై వృత్తాలు, త్రిభుజాలు, చతురస్రాల రూపంలో మనుషులు, జంతువుల బొమ్మలను తెల్లటి రంగుతో గీస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. 2019 రామన్ మెగాసెసే అవార్డుకి ఎంపికైన జర్నలిస్ట్ ఎవరు? 2019 రామన్ మెగాసెసే అవార్డుకి ఎంపికైనటువంటి జర్నలిస్ట్ ఎవరంటే రవీష్ కుమార్. రవీష్ కుమార్ 2019 రామన్ మెగాసెసే అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. ఆసియా నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగాసెసే అవార్డును జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు గాను 2019లో ప్రముఖ భారతీయ టెలివిజన్ జర్నలిస్ట్ రవీష్ కుమార్కు ప్రదానం చేయడం జరిగింది. ఆయన ఎన్డీటీవీ మాజీ యాంకర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ఆరతి సాహా. ఆరతి సాహా ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళగా చెప్తాం. 1959 సెప్టెంబర్లో ఆరతి సాహా ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి తొలి భారతీయ మహిళగా, అదేవిధంగా తొలి ఆసియా మహిళగా కూడా చరిత్ర సృష్టించడం జరిగింది. సో ఇంగ్లీష్ ఛానల్ అంటే దేని చెప్తాం? ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఉన్నటువంటి సముద్ర భాగాన్ని మనం ఇంగ్లీష్ ఛానల్ అని చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2019లో ఆఫ్రికాలో భారతదేశం ఎంత మొత్తం కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి 5వ అతిపెద్ద పెట్టుబడిదారిగా అవతరించింది? అంటే $54 బిలియన్. జూలై 2019లో ఆఫ్రికాలో భారతదేశం $54 బిలియన్ పెట్టుబడి పెట్టి ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టినటువంటి 5వ అతిపెద్ద పెట్టుబడిదారిగా చరిత్ర సృష్టించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది ఏ 2019 సవరణ బిల్లు ట్రాఫిక్ ఉల్లంఘనలో కఠినమైన క్రమశిక్షణ మరియు భారీ జరిమానాలను తీసుకువచ్చింది? అంటే మోటారు వాహనాల బిల్లు. మోటారు వాహనాల సవరణ బిల్లు అనేది ట్రాఫిక్ ఉల్లంఘనలో కఠినమైనటువంటి క్రమశిక్షణ మరియు భారీ జరిమానాలను తీసుకురావడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1923-1947 కాలంలో పంజాబ్లోని భూస్వాముల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిన పార్టీ ఏది? 1923-1947 కాలంలో పంజాబ్లోని భూస్వాముల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడినటువంటి పార్టీ ఏంటంటే యూనియనిస్ట్ పార్టీ. యూనియనిస్ట్ పార్టీ. స్వాతంత్రానికి పూర్వం పంజాబ్లో వ్యవసాయదారులు, భూస్వాముల హక్కుల కోసం సర్ ఫజ్లీ హుస్సేన్ మరియు సర్ చోటూ రామ్లు తదితరులు కలిసి
1923లో యూనియనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మచైల్ మాతా యాత్ర కింది ఏ జిల్లాలో జరుగుతుంది? మాచైల్ మాతా యాత్ర అనేది మనకి కిష్త్వార్ జిల్లాలో జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి కిష్త్వార్ జిల్లాలో మచైల్ మాతా యాత్ర అనేది జరుగుతుంది. ఇది ఒక హిందూ పుణ్యక్షేత్రంగా చెప్తాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం అనేది జరుగుతుంది. కేరళలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? కేరళలో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏంటంటే అనముడి. అనముడి అనేది కేరళలోని అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరంగా చెప్తాం. ఇది ఎక్కడ ఉంది? పశ్చిమ కనుమల్లో ఉంది. ఎర్నాకుళం మరియు ఇడుక్కి జిల్లాల సరిహద్దుల్లో ఉంది. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 2695 మీటర్లు, 8842 అడుగుల ఎత్తు అనేది ఉంటుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో ఎన్ని కొత్త క్రీడలను చేర్చారు? 2020లో జరిగినటువంటి జపాన్లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్లో మనకి దాదాపుగా 5 కొత్త క్రీడలను తీసుకురావడం జరిగింది. అవి కరాటే, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, అదేవిధంగా సర్ఫింగ్, బేస్బాల్ అనేవి ఈ 5 క్రీడలను 2020లో జపాన్లోని టోక్యో నగరంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో తీసుకురావడం జరిగింది. యుఎఫా సూపర్ కప్ ఫుట్బాల్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన మొదటి మహిళ ఎవరు? యుఎఫా సూపర్ కప్ ఫుట్బాల్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించినటువంటి మొదటి మహిళ ఎవరంటే స్టెఫానీ ప్రాస్పార్ట్. స్టెఫానీ ప్రాస్పార్ట్ యుఎఫా సూపర్ కప్ ఫుట్బాల్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించినటువంటి మొదటి మహిళగా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2019లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తన కార్తిక్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? అంటే అరుణ్ లాల్కు ప్రదానం చేసింది. ఆగస్టు 2019లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తన కార్తిక్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అరుణ్ లాల్కు ప్రదానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశపు మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? కింది వాటిలో భారతదేశపు మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా, ఇది మనకి భారతదేశపు మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా చెప్తాం. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1986లో నీలగిరి బయోస్పియర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పశ్చిమ కనుమల్లోని తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించుకునే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలన్నిటినీ ఏమంటారు? అంటే సంఘటిత సంస్థలు అని పిలుస్తాం. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించుకునే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలని ఏమంటామంటే సంఘటిత సంస్థలు లేదా ఫార్మల్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం. ఫార్మల్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2018లో భారతదేశ గ్లోబల్ జీడిపి ర్యాంక్ ఎంత? అంటే 7వ ర్యాంకు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సంవత్సరంలో గాలి వీచే దిశలో ఏర్పడే కాలానుగుణ మార్పుని ఏమని పిలుస్తారు? దాన్నే సీజనల్ రివర్సల్ అంటాం. సంవత్సరంలో గాలి వీచే దిశలో ఏర్పడే కాలానుగుణ మార్పుని ఏమని పిలుస్తామంటే ఋతుపవనం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఋతుపవనము అని పిలుస్తాం. ఋతుపవనాలు అనగా కాలానుగుణంగా తమ దిశను మార్చుకునే గాలులు. వేసవిలో నైరుతి దిశ నుండి, చలికాలంలో ఈశాన్య దిశ నుండి ఈ గాలులు అనేవి వీస్తాయి. మన దేశంలో వ్యవసాయం ప్రధానంగా నైరుతి ఋతుపవనాలపైన ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సేంద్రియ వ్యవసాయం వ్యవసాయంలో ఎలాంటి అభివృద్ధికి తోడ్పడుతుంది? అంటే సేంద్రియ వ్యవసాయం అనేది వ్యవసాయంలో స్థిరమైనటువంటి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎలాంటి రసాయన ఎరువులు కానివ్వండి లేదా సింథటిక్ పురుగుల మందులు వాడకుండా సహజ సిద్ధంగా చేసేటటువంటి వ్యవసాయాన్నే సేంద్రియ వ్యవసాయం అని పిలుస్తాం. ఈ రకమైనటువంటి వ్యవసాయం అనేది పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు మేలు చేసే సుస్థిర లేదా స్థిరమైనటువంటి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటేరియట్ మరియు ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాయి? అంటే బెంగళూరులో ఉన్నాయి. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అదేవిధంగా ఇస్రో ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయంటే బెంగళూరులో ఉన్నాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని 23 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయడానికి
మార్చి 2019లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? అంటే తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ అనేది రాష్ట్రంలో 23 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయడానికి ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 2019లో. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు పోటీ చేసే అభ్యర్థులు అనుసరించాల్సిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను ఏమంటారు? అంటే ప్రవర్తన నియమావళి అంటాం, అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్తాం. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడానికి భారత ఎన్నికల సంఘం జారీ చేసే నియమ నిబంధనలే మనం ఏమంటామంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని పిలుస్తాము. ఎన్నికల యొక్క షెడ్యూల్ విడుదలైన వెంటనే ఇది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2019లో ఐకార్ సిర్కాట్ కి చెందినటువంటి ఎవరిని అంతర్జాతీయ అవార్డు ఇక్రా ఏసియా యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ మోడల్ 2019కి ఎంపిక చేశారు? అంటే డాక్టర్ ఎన్ విఘ్నేశ్వర్ను ఆగస్టు 2019లో ఐక్రా ఏసియన్ యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ మోడల్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? భారత కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను మనం భారతదేశం యొక్క అత్యున్నత న్యాయ అధికారిగా చెప్తాం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 76 ప్రకారం రాష్ట్రపతి చేత నియమింపబడే అటార్నీ జనరల్ దేశంలోనే అత్యున్నత న్యాయ అధికారిగా చెప్తాము. సుప్రీంకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాల్లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించేటటువంటి మరియు న్యాయ సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ ఇంగ్లాండ్ 2019 కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు ఎవరు? అంటే భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ 2019 కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒరిస్సాలోని గజపతి సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఒరిస్సాలోని గజపతి సామ్రాజ్యం అనేది మనకి 1435వ సంవత్సరంలో స్థాపించబడింది. సూర్యవంశ గజపతి సామ్రాజ్యాన్ని కపిలేంద్ర దేవ 1435లో స్థాపించారు. ఈ సామ్రాజ్యం ఒకప్పుడు గంగా నది తీరం నుండి దక్షిణాన కావేరీ నది వరకు విస్తరించి సుసంపన్నంగా ఉండేది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోకాయుక్త మరియు ఉపలోకాయుక్తాలను ఎవరు నియమిస్తారు? లోకాయుక్త మరియు ఉపలోకాయుక్తాలను ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ రాష్ట్రం అత్యంత పొడవైన తీరరేఖను కలిగి ఉంది? అంటే గుజరాత్ రాష్ట్రం అనేది భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి తీరరేఖను కలిగి ఉంది. దాదాపుగా 1600 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. రెండవ అతిపెద్ద తీరరేఖ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం. ఎంత? 974 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? అంటే 1616వ సంవత్సరంలో స్థాపించబడింది. డెన్మార్క్ దేశానికి చెందినటువంటి వర్తకులు భారతదేశం మరియు ఆసియాతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి 1616 సంవత్సరంలో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. తమిళనాడులోని ట్రాంక్విబార్ వారి ప్రధాన స్థావరంగా చెప్తాము. తమిళనాడులోని ట్రాంక్విబార్ అనేది వారి యొక్క ప్రధాన స్థావరంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫతేపూర్ సిక్రీలోని మొఘల్ ఆస్థానానికి మొట్టమొదటి జైషూట్ మిషన్ ఏ సంవత్సరంలో చేరుకుంది? ఫతేపూర్ సిక్రీలోని మొఘల్ ఆస్థానానికి మొట్టమొదటి జైషూట్ మిషన్ అనేది ఏ సంవత్సరంలో చేరుకుంది అంటే 1580వ సంవత్సరంలో చేరుకుంది. అక్బర్ చక్రవర్తి సర్వమత సమ్మేళనానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. ఓకేనా, అక్బర్ చక్రవర్తి మనకి సర్వమత సమ్మేళనానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఆయన కోరిక మేరకు గోవా నుండి క్రైస్తవ మత గురువులతో కూడినటువంటి మొదటి జైషూట్ బృందం అనేది ఫిబ్రవరి 1580లో ఫతేపూర్ సిక్రీలోని ఆయన ఆస్థానానికి చేరుకునే చర్చల్లో పాల్గొంది. నెక్స్ట్ క్వశ్చన్, 17 ఫిబ్రవరి 2019న తెలంగాణలో ఎన్ని కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి? 17 ఫిబ్రవరి 2019న తెలంగాణలో ఎన్ని కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయంటే 2 కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 17న ములుగు మరియు నారాయణపేట అనే 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 11 జూలైన
జరుపుకుంటాం. ఓకేనా? పెరుగుతున్నటువంటి జనాభా వల్ల తలెత్తే సమస్యలు, అదేవిధంగా పర్యావరణ పరిణామాలు, కుటుంబ నియంత్రణ, మానవ హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా జూలై 11న జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో దాదాసాహెబ్ పాల్కే అవార్డును మొట్టమొదట అందుకున్నది ఎవరు? కింది వారిలో దాదాసాహెబ్ పాల్కే అవార్డును మొట్టమొదట అందుకున్నది ఎవరు అంటే దేవికా రాణి. ఓకేనా? భారతీయ చలనచిత్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారమైనటువంటి దాదాసాహెబ్ పాల్కే అవార్డును 1969లో మొట్టమొదటిసారిగా ప్రసిద్ధ నటి అయిన దేవికా రాణికి ప్రదానం చేయడం జరిగింది. ఆమెను భారతీయ సినిమా తొలి మహిళగా కూడా చెప్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలంలో విష్టి అనే ఒక రకమైన పన్ను అమల్లో ఉండేది? ఏ కాలంలో విష్టి అనే ఒక రకమైన పన్ను అమల్లో ఉండేదంటే గుప్తుల కాలంలో విష్టి అనే పన్ను అమల్లో ఉండేది. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా గుప్తుల కాలంలో విష్టి అనగా సాధారణ ప్రజల నుండి రాజులు లేదా అధికారులు బలవంతంగా ఎటువంటి వేతనం లేకుండా చేయించుకునే చాకరీగా చెప్తాము. దీనిని ఆ కాలంలో ఒక రకమైన పన్నుగా భావించేవారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2019లో సామాజిక అభివృద్ధిలో అద్భుతమైన కృషి చేసినందుకు గాను ఒడిశాకు చెందిన ఏ నవరత్న కంపెనీ రాష్ట్రపతి అవార్డుకి ఎంపికైంది అంటే నాల్కో కంపెనీ అనేది జూన్ 2019లో సామాజిక అభివృద్ధిలో అద్భుతమైన కృషి చేసినందుకు గాను ఒడిశాకు చెందినటువంటి ఈ కంపెనీకి రాష్ట్రపతి అవార్డు అనేది దక్కడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్. మనం 20+ ప్రీవియస్ క్వశ్చన్స్ని మన 7000 MCQs మెటీరియల్లో యాడ్ చేయడం జరిగింది. కేవలం 199 రూపీస్కే ప్రింట్ ఆప్షన్ ఇస్తూ 7000 MCQస్ని మనం 100% సిలబస్ కవర్ చేస్తూ జీకే కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వారికి ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియం వారికి కూడా పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. ఓకేనా? మీరు ఈ మెటీరియల్ కనుక చదివినట్లయితే 20 డేస్ నుంచి 30 డేస్లో మీ ప్రిపరేషన్ అనేది 1 టైం కంప్లీట్ అవుతుంది. మీకు ఉన్నటువంటి 2 మంత్స్లో మీరు 3 to 4 టైమ్స్ కనుక ఈ మెటీరియల్ని రివైజ్ చేయగలిగితే మ్యాక్సిమం 100% రిజల్ట్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. సో ఈ మెటీరియల్ కనుక మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా కేవలం 199 రూపీస్కే జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్ కేవలం 99 రూపీస్కే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.